ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే ఎంతో సింపుల్గా మనం మోతిచూర్ లడ్డు తయారు చేసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు శనగపిండి అండి, ఒక 2 కప్పులు తీసుకున్నాను. పంచదార 2 కప్పులు తీసుకున్నాను. మనం శనగపిండి 2 కప్పులు తీసుకుంటున్నాం కదా, పంచదార కూడా 2 కప్పులు తీసుకోవాలి. యాలకుల పొడి అండి ఒక 3-4 తీసుకొని నేను పొడి చేసి పెట్టుకున్నాను. ఇవి కర్బూజా సీడ్స్ అండి, ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఫుడ్ కలర్ అండి, మన చాయిస్ అండి, అంటే ఫుడ్ కలర్ కావాలి మనకి. ఫ్లేవర్ ఎలాంటిది అనేది మనం చూసి తీసుకోవాలండి. దీంట్లో రెడ్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, కాబట్టి నేను రెడ్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడండి. ఇప్పుడు మోతిచూర్ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుందామండి. దీంట్లోనే మనం పంచదార పాకం తయారు చేసుకుందామండి. మనం పంచదార తీసుకున్నాం కదా, 2 కప్పులు వేసేసుకోవాలండి. దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. పాకం తయారు కావాలి కాబట్టి మనం పంచదార పాకంకి తయారు చేసుకుంటున్నాం కదండి. పంచదార పాకం తయారైందండి. ఇలా అంటుంటే కొంచెం తీగలాగా రావాలండి. ఇలా వస్తుంది కదా, దీంట్లోనే యాలకుల పొడి వేసుకోవాలండి. దీంట్లోనే మనం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. పాకం రెడీ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాతకి ఒక గిన్నె తీసుకొని మనం శనగపిండి తీసుకున్నాం కదండి, దీంట్లో మనం పిండిని జారుగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం సరిపడినంత వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా పిండి జారు విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది కదండి, మనం చిన్న బూందీ లాగా తయారు చేసుకుందామండి. నేనైతే ఇలాంటి గిన్నె తీసుకున్నాను. బూందీకి వేరే సపరేట్ ఉంటుందండి గరిట, అది తీసుకోవచ్చు. మరీ ఏగనివ్వద్దండి. ఇలా ఇలా వేపుకోవాలండి. మరీ వేగొద్దు, కరకరలాడే విధంగా వేపుకోవద్దండి.
విధంగా వేపుకోవాలండి మనం. దీన్ని మనం ఒకసారి మనం మిక్సీ అలా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని మనం పంచదార పాకం తయారు చేసుకున్నాం కదా, దాంట్లో మనం స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని మనం పంచదార పాకం రెడీగా ఉంది కదా, దీంట్లో మనం వేసేసుకొని కలుపుకోవాలండి. ఇదంతా కొంచెం దగ్గరగా అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. ఒక 5 నిమిషాలు అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గరకు అయిన తర్వాత మనం నెయ్యి కూడా వేసుకోవచ్చండి, మన చాయిస్ అండి. దీంట్లోనే నేను కర్బూజా సీడ్స్ తీసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఇలా దగ్గరకు అయింది కదా, మనం లడ్డు తయారు చేసుకోవడానికి వచ్చేసిందండి. ఇది మనం ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకొని మనం లడ్డు తయారు చేసుకుందాం. ఒక 10 నిమిషాలు చల్లార్చుకొని మనం లడ్డు తయారు చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మనం లడ్డు తయారు చేసుకుందామండి. మనం స్వీట్ షాప్లో ఎలా అయితే మనం తీసుకుంటామో సేమ్ అలానే ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి, ట్రై చేయండి. చూసారు కదండి, ఫైనల్గా మోతిచూర్ లడ్డు తయారైందండి. చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ వేలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.